గంగా, యమున, సరస్వతి మన భారత జాతికి జీవనాధారాలు. మన నాగరికత, జీవన వికాసం, అభివృద్ధి అంతా ఈ త్రివేణిలతోనే సంగమించాయి. గంగ మనకు తెలుసు, యమునను చూసాం, పవిత్ర స్నానాలు చేశాం. మరి సరస్వతి త్రివేణి సంగమం అని అంటారు, కానీ ఎక్కడుంది? సరస్వతి నదిని కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పురాణాలు బోలెడు చెప్తాయి, కానీ కళ్ల ముందు కనిపించని దాన్ని ఉన్నదని ఎలా నమ్మేది? కానీ మహాసరస్వతి మళ్లీ దర్శనమిస్తోంది. ఇంతకాలం మిథ్యగా భావిస్తూ వచ్చిన సరస్వతీ నది వేల సంవత్సరాల తరువాత ఉబికి పైకొస్తుంది. మహానది సాకారంగా కనిపిస్తుంది. ఆమె అస్తిత్వం రుజువైంది. 1986లో మొదలైన సరస్వతీ నది అన్వేషణ మొత్తం మీద ఫలితాలను ఇచ్చింది. మొదట్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలే ఈ పనిని మొదలుపెట్టాయి. హార్మోనాలోని సరస్వతి శోధ్ సంస్థాన్ చేపట్టిన పనికి అక్కడి సర్కారు ఊతమిచ్చింది. 2002లో కేంద్ర ప్రభుత్వం 40 అడుగుల వెడల్పు, 12 అడుగుల లోతు, 50 కిలోమీటర్ల పొడవున రూప్ నహర్ కాలువను తవ్వింది. ఇది ఋగ్వేదంలో స్పష్టంగా చూపించిన సరస్వతి నది బెట్లోని తవ్వించింది. దీంతో కాలచక్రం వెనక్కి తిరిగింది. మహాభారత కాలం కంటే ముందు నాటి వాస్తవం బయటపడింది. వేల సంవత్సరాల క్రితం మాయమైపోయిన సరస్వతి ఉరికి ఉబికి పైకి వచ్చేసింది. దూరాల వరకు విస్తరించిన ఎడారి ఇసుక మధ్యలో భూమి లోపలి నుంచి జలాధార బయటకు వచ్చింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నెలల తరబడి అప్రతిహతంగా నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఈ నీళ్ల కోసం ఎవరూ బోరు వేయించలేదు, పైపులు వేయించలేదు, కాలువ తవ్వలేదు, సబ్మెరిబుల్స్ పంపులు వేయలేదు. కానీ భూమి లోపలి నుంచి నీళ్లు ఆగలేదు. అసలే తారేడారి. అక్కడ భూమిలోంచి నీళ్లు రావటం అంటే అందరికీ ఆశ్చర్యం వేసింది. కానీ ఈ నీటిని కార్బన్ డేటింగ్ చేయడంతో అసలు విషయం తెలిసింది. తారేడారిలో వేల అడుగుల లోతుల్లో సరస్వతి నది ప్రవహిస్తోంది. అదే నీరు ఇప్పుడు బయటకొస్తుందని, ఇప్పుడు ఎడారి భూమిని సరస్వతి నది జలధార సస్యశ్యామలం చేస్తుంది. నిజంగా ఇది ఒక అపూర్వమైన విషయం. ఇది సాగుకి కాదు, తాగటానికి చక్కగా ఉపయోగపడుతుంది. వేల సంవత్సరాల నాటి మహానది ఆనవాలు ఇది. దీని ఆధారం చేసుకుని జస్మలేర్ ఎడారి ప్రాంతంలో ఇప్పటికీ 13 చోట్ల బోరుబావులు తవ్వితే 35 అడుగుల లోతునే అమృతధార బయటపడింది. ఇవేవి ఒట్టి మాటలు కావు. 5000 సంవత్సరాలు మన నాగరికతకు ఆనవాలు. ప్రపంచానికి దిక్సూచిగా నిలిచిన ఒక జాతి అస్తిత్వపు మూలం. భారతదేశ చరిత్రను నిర్మించిన మహానది చరిత్ర. భారత జాతికి జీవనాధారాలను అందించిన జల శారద. సింధు నాగరికత వికసింపజేసిన నది. మహర్షుల తపస్సులకు వరాలిచ్చిన నది. మహాభారతానికి సాక్షిభూతంగా నిలిచిన నది. పాండవులను పునీతులను చేసిన నది. రామాయణాన్ని వినిపించిన నది. 4 వేదాలను మనిషికి అందించిన నది సరస్వతి. అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి మహానది భూతలంపైకి రావటం అపురూపం. హిమాలయాల్లో సరస్వతి పుట్టింది. అనేక ప్రాంతాల మీదుగా ప్రవహించి ప్రయాగలో గంగా యమునలతో సంగమిస్తుంది. ఈ విషయాన్ని చరిత్రకారులు ఇంతకాలం కొట్టిపారేస్తూ వచ్చారు. లేని దాన్ని ఉన్నట్లుగా చూపించి మభ్యపెడుతున్నారని గొడవ చేశారు. కానీ సరస్వతి నది గురించి ఇంతకాలం ఉన్న నమ్మకం ఇప్పుడు నిజంగా మారింది. ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లోంచే సరస్వతి నది అనేక పాయలుగా కిందకు ప్రవహిస్తోందని అంతర్జాతీయ అంతరిక్ష ఉపగ్రహాల ఛాయాచిత్రాలు నిరూపిస్తున్నాయి. బద్రీనాథ్ సమీపంలోని మానా గ్రామం. ఇక్కడ ప్రవహిస్తున్నది ఒక నదిపాయ. ఇది సరస్వతి నదిపాయగా చెప్తారు. ఈ నది అక్కడి నుంచి కొన్ని మైళ్ల వరకు వెళ్లి అక్కడ అలకనంద నదిలో కలుస్తుంది. అక్కడి నుంచి పాతాళ మార్గంలో దాదాపు 1600 కిలోమీటర్ల పొడవునా ప్రవహించి అలహాబాద్ వద్ద గంగా యమునలతో సంగమించి మోక్ష సాధకుల పుణ్య లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో సరస్వతి నదికి సంబంధించిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. అక్కడి స్థానిక పురావస్తు శాఖ విడుదల చేసిన చిత్రాల్లో సరస్వతి నది ఛాయ ఉత్తరాఖండ్ మీదుగా హర్యానా, హిమాచల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లలో ప్రవహించి ఆ రాష్ట్రంలోని కచ్ సింధు శాఖ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నది ఇప్పుడు ఈ రకంగా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఎలా బయటపడింది? ఇప్పుడు బయటపడిన నీరు సరస్వతి నదికి సంబంధించిందేనని ఎలా నమ్మాలి? మనం ఒట్టిగా నమ్మనక్కర్లేదు. ఇప్పుడు సైన్సే చెబుతుంది. సరస్వతి నది ఉనికి గురించి ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలో హర్ కి ధూన్ దగ్గర సరస్వతి నది పుట్టింది. అక్కడి నుంచి 1600 కిలోమీటర్లు ప్రయాణించి కచ్ వద్ద శ్రీకృష్ణుడి ద్వారకా నగరం ఉన్న చోట అరేబియా సముద్రంలో కలుస్తుంది.
ఇస్రో, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్లు విడుదల చేసిన ఛాయాచిత్రాలు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి. ఈ నది ప్రవహించిన తీరం వెంట విస్తరించిన సామ్రాజ్యాల ఆనవాళ్లు, వాటికి సంబంధించిన ఇతిహాసాలు కూడా సరస్వతి నది ఉనికిని చాటుతున్నాయి. క్రీస్తుపూర్వం 5300 సంవత్సరాల మధ్య కాలంలో శివాలిక్ హిల్ రేంజ్ లో అతిపెద్ద టెక్టానిక్ ఈవెంట్ చోటు చేసుకుంది. భూమిలో టెక్టానిక్ పలకలు తీవ్ర స్థాయిలో కదిలిపోయాయి. దీని ప్రభావం ఇవాల్టిది. పాకిస్తాన్లోని పోత్వార్ ప్రాంతం నుంచి భారతదేశంలోని అసోం దాకా కనిపించింది. భూమిలో ఈ ప్రకంపనలు సరస్వతి నదిని ఇంతకాలం కనిపించకుండా చేశాయి. హిమాలయ పర్వత శ్రేణుల్లో 0.8 మైళ్ల స్పాన్తో 3000 మీటర్ల ఎత్తు టెక్టానిక్ యాక్టివిటీ వందల సంవత్సరాల పాటు జరుగుతూ వచ్చింది. కొండలకు కొండలే కదిలిపోయే పరిస్థితి. ప్రళయం అంటే ఇదేనేమో. ఈ ప్రళయంలోనే సరస్వతి అంతర్ధానమైపోయింది. ఇలాంటి చోట ఇన్ని వేల సంవత్సరాల తరువాత లున్ కరణ్సర్, ద్విద్వానా, సంభార్, జైస్మలేర్, పాచ్పాదా లాంటి ప్రాంతాల్లో మళ్లీ సరస్వతి నది పైకొస్తుంది. ఋగ్వేదంలో సరస్వతి నది ప్రస్తావన ఎన్నిసార్లుందో మీకు తెలుసా? అక్షరాల 60 సార్లు. సింధు లోయలోని 7 పుణ్య నదులలో చివరి నదిగా సరస్వతిని ప్రస్తావించారు. ఇది చాలా పాయలుగా విడిపోయి ప్రవహిస్తుందని కూడా ఋగ్వేదం చెప్పింది. సరస్వతి నది వరదలకు తల్లి, ఉత్తమ దేవత అని ఋగ్వేదంలో కీర్తించారు. పంజాబ్, హర్యానాలలో కనిపించే గజ్జర్ హాఖ్రా నది సరస్వతి నదికి పాయ అని చెప్తారు. అంతేకాదు, జియోలాజికల్ ఆధారాలతో సహా వేదాల్లోనే కనిపిస్తుంది. ఒక పక్కన సరస్వతి నది ప్రళయ కాలంలో భూగర్భంలో అంతరించిపోయిందన్న కథనాలొచ్చాయి. ఇంకో పక్క పాండవులు రాజ్యాన్ని వదిలేసి స్వర్గలోకానికి వెళ్లే సమయంలో సరస్వతి నదిని దర్శనం చేసుకునే ప్రయాణం చేశాట. సింధు, జీలం, చెనబ్, సట్లెజ్, బీస్, రావి, సరస్వతిలు సప్త సింధు నదులు. ఇందులో జీలంను వితస్తగా, చెనబ్ను అస్కిని అని, సట్లెజ్ను సతధు అని, రావిని ఇరావతి అని వేదాలు చెబుతున్నాయి. వీటిలో సరస్వతి తప్ప మిగతావన్నీ ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉన్నాయి. ఇవాల్టికి దాదాపు 8000 సంవత్సరాల క్రితం వేదాల ఉనికి మనకు తెలుస్తుంది. అప్పటి నుంచే కొన్ని నదుల అస్తిత్వము బయటపడింది. మన ప్రాచీన నాగరికతలు హరప్పా, సింధులోయ వంటివన్నీ కూడా సరస్వతి నదీ తీరంలోనే కనిపించాయి. హిందూ పురాణాల ప్రకారం కూడా ముని ఆశ్రమాలు, యజ్ఞకుండాలు, యజ్ఞ హోమాదులన్నీ కూడా సరస్వతి నది తీరంలోనే ఎక్కువగా జరిగాయి. పాండవుల స్వర్గారోహణ ప్రయాణం అంతా సరస్వతి తీరం వెంబడి సాగింది. పాండవులు ద్రౌపదిని వెంటబెట్టుకుని స్వర్గానికి ప్రయాణమయ్యారు. దారి కఠినంగా ఉంది, కానీ ప్రయాణం మాత్రం ఆగలేదు. వాళ్ళ దారి మధ్యలో సరస్వతి నది ప్రచండంగా ప్రవహిస్తూ కనిపించిందట. ఆకాశమంతా ఎత్తు నుంచి భూమి మీదకు దూకి మళ్లీ ఆకాశాన్ని అంటుతుందా అన్నంతగా సరస్వతి జలధార ఎగిసిపడుతుందట. దాన్ని దాటుకుని వెళ్లటం పాండవులకు కష్టమైంది. ద్రౌపది భయంతో వణికిపోయిందట. భీముడు నదికి పెద్ద గండశిలతో వంతెని నిర్మించాడని, నదిని దాటించాడని చెబుతారు. మానగ్రామ సమీపంలో ఈ శిలావంతెన ఇవాల్టికి దర్శనమిస్తోంది. క్రీస్తు పూర్వం 3700 నాటి వేదిక్ సివిలైజేషన్ అంతా సరస్వతి, దిశద్వతి నదీ తీరాల్లో ఎక్కువగా సాగింది. దాదాపు 5000 సంవత్సరాల క్రితం సరస్వతి నది అంతర్ధానమైంది. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్షమైంది. ఏడాదిలో పచ్చదనాన్ని సృష్టిస్తోంది. ఇది భరత జాతి మూలాలకు సాక్ష్యం. రాబోయే కాలంలో మరో సూపర్ పవర్ సివిలైజేషన్ కు మరోసారి సరస్వతి నదే నాంది కావచ్చు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.